ఇక 30 రకాల డిమాండ్ల పరిష్కారం కోసం భవిష్యత్తు కోసం ఏఐటీయూసీ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ సంఘం ఇటు యాజమాన్యానికైతే సమ్మె నోటీస్ ఇచ్చింది. సింగరేణి భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసే విధంగా బొగ్గు నాసిరికంగా ఉందన్న సాకుతో సింగరేణిని నిర్వహించడం కష్టమంటూ కూడా మూసివేసి కుట్ర చేస్తున్నారంటూ సింగరేణి ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సంస్థ నష్టాల్లో ఉందంటూ ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారన్న కారణాలతో సింగరేణిని మూసివేసే కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. అయితే సింగరేణికి ప్రభుత్వం, జెన్కో, డిస్కమ్ సంస్థలు 56,000 కోట్లకు పైగా బాకీ ఉన్నాయని వాటిని ఇవ్వకుండా సింగరేణి నష్టాల్లో ఉందని చూపించడం అన్యాయమన్నారు. సింగరేణి సంస్థను గుర్తింపుపై సంఘమైన ఏఐటీయూసీ కార్మికులకు అప్పచెప్తే లాభాలు ఎలా రావో చూపిస్తామన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ సమ్మెను పరిష్కరించినట్టే 30 రకాల సమస్యలు పరిష్కరిస్తే సింగరేణి లాభాల బాటలో పయనింప చేయడానికి ఇటు కార్మికులు కృషి చేస్తారని చెప్పారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ సాంబా, ఇటు 30 రకాల డిమాండ్ల పరిష్కారం కోసం అయితే భవిష్యత్తు కోసం అంటే ఏఐటీయూసీ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ సంఘం యాజమాన్యానికి అయితే సమ్మె నోటీస్ ఇచ్చింది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ నుంచి సింగరేణి పరిరక్షణ పేరుతో ఏఐటీసీ గుర్తింపు సంఘం అయినటువంటి ఏఐటీసీ సమ్మె నోటీస్ ఇచ్చింది. గత 2 రోజుల క్రితం సమ్మె నోటీస్ ను జారీ చేశారు. 36 డిమాండ్లతో సింగరేణిలో తక్షణమే పరిష్కరించాల్సినటువంటి 36 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని నిర్లక్ష్యం చేస్తుంది, సింగరేణిని బంగారు బాతులాగా చంపి తినేటువంటి ప్రయత్నం చేస్తుందంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు 36 డిమాండ్లకు ఈ నెలాఖరు వరకు డెడ్ లైన్ పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సింగరేణిని పరిరక్షించాలని చెప్పి ఏఐటీసీ డిమాండ్ చేస్తుంది. గుర్తింపు సంఘంగా ప్రస్తుతం సిపిఐ అనుబంధమైనటువంటి సింగరేణి వర్కర్స్ యూనియన్ గుర్తింపు సంఘంగా కొనసాగుతుంది. 2 రోజుల క్రితం నోటీస్ ఇచ్చారు. తక్షణమే ప్రభుత్వం ఈ 36 డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది. దాని అనుబంధ సంఘమైనటువంటి గుర్తింపు సంఘం కూడా డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు ప్రభుత్వం ఇచ్చేశారు. గడిచిన 30 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొత్త గనులను తవ్వేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, దాంతోపాటు సింగరేణికి సంబంధించినటువంటి బకాయిలు 56,000 కోట్ల రూపాయలు అయితే బకాయిలు సింగరేణి సంస్థకు రావాల్సిందో వాటిని విడుదల చేసే అంశంలో మీనమేషాలు లెక్కించడంతో పాటు ఇతర రాష్ట్రాలకు సింగరేణి విస్తరింపజేయడం, ఇతర రంగాల్లోకి సింగరేణి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా సింగరేణి ఆస్తులను కరిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మిక లోకమంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కార్మికులకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా కావచ్చు, సంస్థ పరంగా కావచ్చు ఒరిగినటువంటి లాభాలు ఏమి లేవు అనేటువంటిదే సింగరేణి కోల్బెట్ ఏరియాలో అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వాళ్ళకు ఉన్నటువంటి అలియాస్ పేర్లు లేదా మారు పేర్ల సమస్యను ఇప్పటివరకు పరిష్కరించలేదు. దాంతోపాటు సొంత ఇల్లు కట్టుకునేటువంటి కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది అనేటువంటిది ప్రధానంగా కార్మిక సంఘం చెప్తోంది. కార్మిక సంఘం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను కూడా గుర్తింపు సంఘం నెరవేర్చలేకపోయింది అనేటువంటిది ప్రస్తుతం కార్మిక లోకంలో తీవ్ర ఆగ్రహం పెల్లుపుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సామాన్య ప్రజల్లో ఏ రకమైనటువంటి ఆగ్రహావేశాలు ఉన్నాయి. సింగరేణి కార్మికుల్లో కూడా సంస్థను పరిరక్షించుకోలేకపోతున్నాం అన్నటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మొత్తంగా చూసినట్లయితే కనుక అనేక స్కాములు, బొగ్గు స్కాములు బయటపెట్టారు. దాంతోపాటు ఓవర్ బడ్జెట్ స్కామ్ ను కూడా బీఆర్ఎస్ నేతలు బయటపెట్టిన నేపథ్యం ఉంది. అట్లాగే సోలార్ పవర్ పేరుతో జరుగుతున్నటువంటి నిధుల దుర్వినియోగము, కమిషన్ల దందాకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని కూడా బీఆర్ఎస్ కీలక నాయకులు అటు హరీష్ రావు, ఇటు కేటీఆర్ బయటపెడుతున్నటువంటి నేపథ్యం ఉంది. మొత్తంగా సంస్థలో జరుగుతున్నటువంటి అనేక స్కామ్ల వల్ల సింగరేణి ఆర్థికంగా నష్టపోతుంది, సింగరేణి భవిష్యత్ ప్రమాదంలో పడింది అనేటువంటిది కార్మిక లోకంలో కనిపిస్తుంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం ముందు 36 డిమాండ్లు పెట్టారు. ఈ నెలాఖరు వరకు కనుక వాటిని పాటించకపోతే, వాటిని పరిష్కరించకపోతే వచ్చే నెల ఏ క్షణాన్నైనా నిరవధిక సమ్మెకు దిగుతామంటూ హెచ్చరించారు. సంజన. ఆల్రైట్ సాంబా, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్. సింగరేణి ఇందులో విలువైనటువంటి కోల్ లేదని, అదేవిధంగా కార్మికుల్ని ఇప్పటికే 40,000 మందికి వస్తే చివరికి దీన్ని 20,000 మందితో నడపాలని, తర్వాత 40 నాటికి అసలు ఇక సింగరేణి ఉండదని, ఇట్లా అనేక పద్ధతుల్లో సింగరేణి లేకుండా చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. దీనికి నిరసనగా మేము సింగరేణి బతికిస్తాము, మాకు అవకాశం ఇవ్వండి, మా యూనియన్ వాళ్ళు అడుగుతున్నారు. సింగరేణి ఎట్లా నడవదు, ఎందుకు లాభాలు లేవో కూడా చూపెడతామని చెప్తున్నారు.
ఒక పక్క లాభాలు వస్తున్నాయి. ఈ లాభాలన్నింటినేమో కేంద్రం రాష్ట్రం పన్నుల రూపాయలు తీసుకెళ్తుంది. ఇక్కడ కార్మికుడికి సొంత ఇల్లు ఉండదు. ఇక్కడ కార్మికుడికి కనీసం మెడికల్ మంచి వైద్యం లభించదు. ఇక్కడ కార్మికుడికి మంచి చదువులు ఉండవు. ఈ సొమ్ము అంతా కూడా తీసుకెళ్ళి ఎటువ పెడతా ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ ఇంతకుముందు ఎప్పుడో సాధించింది మెడికల్ ఇన్వాలిడేషన్, అంటే కార్మికుడు ఏదైనా ఆరోగ్యం దెబ్బతింటే తండ్రిది కొడుకు వచ్చే జాబ్ అది, దాన్ని కూడా తీసి పారేస్తా ఉంటున్నారు. దానికి కారణం ఏమని చెప్తున్నారంటే ఇక అసలు ఇవన్నీ పెట్టుకుంటే సింగరేణి భరించలేదు, ఏదో పేరుతో చీటికి మాటికి డిస్మిస్ చేస్తారు. ఏదో పేరుతో ఇంకా మనకి సొంత ఇల్లు లేకుండా ఇతర మనకు రావాల్సినవన్నీ కూడా లేకుండా చేస్తూ ఉన్నారు. అందువలన ఈ అన్ని సమస్యల పైన మేము సమ్మె నోటీసు ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకించి సింగరేణికి ఇంత నష్టానికి రావడానికి కారణం ఇంకో ప్రధానమైన అంశం కూడా ఉంది, అది కూడా ఈ సమ్మె నోటీసులో పెడతాం.